శ్రీధరాయ నమః. జీవుడు సంసార మార్గంలో విషయభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కొండ గుహతో పోలిక చెప్పబడిన అజ్ఞానం అనే చీకటిలో పడిపోయి ఉంటాడు అని అర్థం. అక్కడ కొండ చిలవాని అక్కడ అతడు మరణమనే ఏనుగు మూలంగా ఆ గుహలో మూలంగా భయపడుతూ ఉంటాడు. ఏనుగు అనేటువంటి మరణం అది. అప్పుడు అతడికి ఆయా సందర్భాలలో కలిగే చలి, గాలి మొదలైన ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలను నివారించుకునే శక్తి ఉండదు. అట్లనే ఈ భాగవతం మనకు పరీక్షిత్ మహారాజు దయతో అడిగినప్పుడు దయగలిగి చెప్పండి అన్నప్పుడు ఆ సుఖబ్రహ్మ చెప్పాల్సిన పని లేదు, అంతటితో ఆపేసి ఉండాల్సింది. అదే పరీక్షిత్ మహారాజుకి ఏం అర్థం కాదా? ఆయన కూడా ఒక జ్ఞానినే, కానీ ఒక చిన్న తప్పు చేశాడు. చచ్చిపోయిన పామును తీసుకొచ్చి ఆ మహర్షికి వేశాడు. ఆయన కొడుకు శాపం ఇచ్చాడు, తండ్రికి అవమానమైందని చెప్పి. ఇది కథ అంతా మనకు తెలుసు కదా. అందుకని ఇంక మరణంలో ఉన్నాడు. ఈ సమయంలో మంచి సంగ్రహించాలా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక రాజ్యం గెలిచాలా అనుకోలేదు. లేక ఇంకొక భార్య నేను చూడాలా, దాన్ని కూడా పిలిపించండి అనలేదు. లేక ఇంకొక పెళ్లి చేసుకోవాలా, దాంట్లో సుపుత్రుని కనాలా అని కూడా ఏమనుకోలేదు. మంచి పని చేశాడు. ఇప్పటికైనా భగవద్ ధ్యానం చేయాలా, 7 రోజుల లోపల నేను కలిగించుకోవాలి. మళ్ళీ భాగవతంలో వేణుడు కథ కూడా మనకు వస్తుంది. 7 క్షణాల్లో పరమాత్ముడిని చూస్తాడు. అట్లా ఆ 7 రోజుల్లో కలిగినటువంటి భాగ్యమే మనకు కూడా అందించారు ఈ భాగవతం. మనకి లేకపోతే ఎక్కడ దొరికేది భగవత్ కథ? ఇంత పరమరహస్యమైనటువంటి ఆత్మజ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? మామూలు ఎప్పుడో గురువుని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఎంతో కష్టపడి ఎన్నో యుగాలు చెప్పచ్చు, గడిచిన తర్వాత ఆత్మజ్ఞానం లభిస్తుంది. కానీ ఇక్కడ కేవలం భగవద్భక్తితో భాగవతాన్ని మనం పఠించినప్పుడు, మళ్ళీ దాన్ని గురించి చర్చించుకున్నప్పుడు ఆత్మజ్ఞానం ఇక్కడే కలుగుతుంది. మనకు ఎక్కడా పోవాల్సిన పని లేదు. అది రాదే, ఆ భాగవతం మీద అంత భక్తి కలగదే. ఆ శ్రీహరి పాదాల మీద మనం మనస్సు లగ్నం చేయలేకపోతున్నామే. కఠినమైనటువంటిది మనకు తెలీదు, మనకు అర్థం కాదని వదిలేస్తున్నామే మనము. ఆ కఠినమైనది తెలుసుకున్నది ఎట్లా అని మనం యోచన చేయమే. శిల్పి చెక్కుతాడు, ఇది కఠినంగా ఉంది అని వదిలేయడు, దాన్ని చెక్కుతూనే ఉంటాడు. కళ్ళు చిల్లు పడిపోతూ ఉంటాయి, చేతులు చిల్లు పడిపోతూ ఉంటాయి, శరీరం అంతా డగడగడగా అనిపోతూ ఉంటుంది. అయినా వదులుతాడా? ఆ కఠినమైన శిలను ఒక శిల్ప ఆనందమైనటువంటి మాట్లాడే ఒక శిల్పంలాగా తయారు చేసేస్తాడు. అది కదా హఠం, అది కదా వృత్తిలో ఉండేటువంటి హఠం. చూడండి ఎట్లా ఉందో. తాను గడిపేది మొత్తము 12 గంటలు. ఆ 12 గంటల్లో మొత్తం 9 గంటలు మొత్తం అక్కడే గడుపుతున్నాడు. ఉండిన చిన్న సమయంలో భగవద్ ధ్యానం చేస్తే మోక్షం నేరుగా దొరికిపోతుంది. నీ వృత్తిలోనే పరమాత్ముని ధ్యానం చేస్తూ వృత్తి చేయమంటాడు, నీ ఊపిరిలోనే కలుపుకోమంటాడు. అది చెయ్యమే, దీన్నంతా వదిలేశామే. ఈ జీవి ఎంత ప్రయాణం చేస్తూ అన్ని రకాలుగా, అన్ని జంతువుల రూపంతో, అన్ని రకాలుగా, అన్ని కట్టాలతో బాధపడుతూ పోతున్నాడే. కేవలం విషయభోగాల గురించే అంతులేని చింత ఉంటుంది ఎప్పుడు. ఈ విధంగా అతడు దుఃఖాన్ని పొందుతాడు. ఎంతవరకు పరమాత్మని నువ్వు అనుసరించలేదో, ఆయన పాదాలను నువ్వు పట్టుకోలేదో, ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా కూడా అసత్యం, ఇదంతా కూడా అని తెలుసుకొని దాంట్లోనే ఉండి నువ్వు దాన్నే గెలిచే విధంగా నువ్వు చూసుకోకపోతే, సద్గురువుని ఆశ్రయించకపోతే, గురుతత్వాన్ని తెలుసుకొని, ఆ పరమాత్ముడి రూపాన్ని తెలుసుకొని, వాడి యొక్క మహిమను తెలుసుకొని నువ్వు ఎప్పుడెప్పుడు కలగలేవో, జీవన ముక్తిని పొందలేవో, అంతవరకు ఈ దుఃఖంలో అనుభవిస్తూ ఉంటావు. మళ్ళీ ఇంకొక జన్మెత్తుతావు, మళ్ళీ ఇంకొక జన్మెత్తుతావు. మా కాల చక్రం ఆగదు. నువ్వు ఎక్కడ ఆ మంచి దావుకు మనం అనుకుంటాం మంచి దావుకి ఎక్కడ పడతామని చెప్పేసి ఈ మాయ అనేటువంటి చక్రం మనం తినేస్తుందని. దాని మీద ఎందుకను అపవాదం పెడుతున్నావు? నీ చేష్టలంతా నీ మీదే పెట్టుకో. ఆ పరమాత్ముడే కదా ఆ బుద్ధి ఇచ్చేది, వాడి మీదే పెడతావు. అది గెలిచారా? అవును ఇచ్చాడు,
నువ్వు గెలిచారా? నువ్వు తెలుసుకోవాలా పరమాత్ముడు అజ్ఞానమని చెప్తున్నావు, పరమాత్ముడిని దూషిస్తున్నావు కదా, దూషించినట్టే కదా, నీకు ఎక్కడ భగవద్భక్తి వస్తుంది? అయితే పరమాత్ముడు ఉన్నాడని ఒప్పుకుంటున్నట్టు ఒక చోట పరమాత్ముడి మీద దోషాన్ని మోపటం రెండవది. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. కాబట్టి దీంట్లో ఉండి కూడా నువ్వు శిల్పి, నేను చెప్పినట్టుగా శిల్పి ఒక్కసారి కృష్ణ 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 ఎంత బాగుంటుంది వేస్తే. ఈ గానికి ఎద్దుల్ని తిప్పేటువంటి నూనె తిప్పేవాడికి వాడు ఆ శబ్దంలో ఏదో పరమాత్ముడి యొక్క పాటలు పాడుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ నిజంగా జీవన్ముక్తులు అవుతారు. వాళ్ళు అహర్నిషాదులు పరమాత్ముడి చింతలోనే ఉండి ఆ ఎద్దుల్ని తిప్పుతూ ఆ నూనెను తిప్పుతూ ఉంటారు. అట్లా పూర్వం ఇతరులతో వ్యవహారం సాగింది కదా, ధనం విషయంలో వారిని మోసగించి ఏదో కొంత ధనాన్ని సంపాదించుకొని ఉంటాడు కదా, ఆ ధనాన్ని దారిలో ఒక చోట కోల్పోయి మంచము కుర్జీ భోజనము మొదలైన భోగ సామాగ్రి లేనివాడే పోతాడు. మొత్తం ఇంట్లో ఏమీ లేదు, ఇంకంతా పోయింది, అన్నీ అమ్ముకున్నాడు, దరిద్రుడైపోయాడు. అట్లా ఇంకా అజ్ఞానంలో ఉంటున్నాడు. అప్పటికీ వాడికి జ్ఞానోదయం కాలేదు. శత్రువులు పడ్డారు, దొంగతనం పట్టింది, మోసగించారు, పుత్రపుత్రులు మోసగించారు, కట్టుకున్న భర్త మోసగించాడు, కట్టుకున్న భార్య మోసగించింది, రోగం వచ్చి పడింది, తెలిసి మోసం చేస్తున్నారు. ఇంత అయినప్పటికీ కూడా తాను ఇంత మోసమైనప్పటికి కూడా ఇప్పటికి కూడా జ్ఞానోదయం కాలేదు. పైగా పరమాత్ముడినే దూషిస్తాడు. ఇవి మనం ఇంకో పరి మనం చెప్పుకుంటే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. శ్రీధరాయ నమః.